Hi friends, welcome back to our channel TET and DSC Network. Okay, so మన ఛానల్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సి సేమ్ అదే విధంగా ఏపీ డిఎస్సి వాళ్ళకు కూడా టాపిక్స్ యూజ్ అయ్యే విధంగా నేను మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వీడియోసే చేస్తున్నా. సో తెలుగు మీడియం పబ్లికేషన్స్ కొన్ని తీసుకొని నేను అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకే డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో లాస్ట్ వీడియోలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి బుద్ధిస్ట్ పీరియడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది, టీచింగ్ మెథడ్స్ ఏంటి, కరికులం ఏ విధంగా ఉండేది, టీచర్ యొక్క పొజిషన్స్ రోల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎడ్యుకేషన్స్ యొక్క అని చెప్పేసి నేను చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని చేసి లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశా. ఖచ్చితంగా మీరు లాస్ట్ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటిది అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ జైనిజం పీరియడ్. సో జైనిజం పీరియడ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండేది అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్, జైన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా వచ్చింది అని అంటే హిందూయిజం ట్రెడిషనల్స్కి అగేనిస్ట్గా అపోజిట్గా ఉంటుంది. లైక్ వేదిక కాలంలో శూద్రస్కి కొన్ని కేటగిరీస్కి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకపోతుండే, అవునా? సో వాటికి అగేనిస్ట్గానే ఈ జైనిజంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ జైనిజంలో మొత్తం కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది జైనిజము అని అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్, నాన్ వైలెన్స్, రైటియస్నెస్, కర్మ అండ్ సాల్వేషన్ అంటే మోక్షం. సో వీటన్నిటి మీద జైనిజం బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ద వర్డ్ జైన్ అనేది మనకి ఎందులో నుంచి వచ్చింది అని అంటే జీనా అనే వర్డ్ నుంచి వచ్చింది. అంటే ఏంటిది అని అంటే విక్టర్ లేదా కాన్కర్ చేయడం. సో ఇక్కడ కాన్కర్ అంటే ఏంటిదంటే వన్ హూ కాన్కర్స్ ద సెన్సెస్, అంటే మన మీద కంట్రోల్ తెచ్చుకోవడం అండ్ ఆల్సో హ్యాస్ కంట్రోల్ ఓవర్ వరల్డ్ ప్రెషర్స్, అంటే వరల్డ్ లో కూడా మొత్తం కూడా వాళ్ళకి కంట్రోల్ ఉండడం అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ సో ఎవరైతే చనిపోతారో వాళ్ళ యొక్క సోల్ అనేది ఏమని పిలిచేవాళ్ళు అని అంటే ఈ పీరియడ్ లో విక్టర్ లేదా హీరో కానీ జీనా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో ద ఫౌండర్ ఆఫ్ జైనిజం ఎవరు అని అంటే వృషభనాథ వచ్చేసి ఫౌండర్ జైనిజంకి. కానీ ఇది ఎవరు పాపులరైజ్ చేసిండ్రు అని అంటే 24th త్రిరత్నకారుడు అయిన వర్ధమాన మహావీర అనే అతను ఈ జైనిజం ని పాపులర్ చేస్తాడు. ఓకేనా, సో వర్ధమాన మహావీరకి ఏం టైటిల్స్ ఇచ్చిండు అని అంటే సర్వజన ఆర్ జీను అనే టైటిల్స్, 2 టైటిల్స్ ఉంటాయి. ఓకే, సో వర్ధమాన మహావీర అతనే పీపుల్ కి తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పాత్ అనేది ఇచ్చిండు. ధర్మ మార్గం అనేది ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునే అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ వర్ధమాన మహావీర అనేది ఇస్తాడు. ఓకే, సో అదే విధంగా ఇతను ప్రతి ఒక్క పర్సన్ కి ఏమని ప్రచారం చేస్తాడు అని అంటే నాన్ వైలెన్స్, పీస్, ధర్మ ఇవన్నీ కూడా ఈ జైనిజం పీరియడ్ లో ఈ వర్ధమాన మహావీరని ఎక్కువగా స్ప్రెడ్ చేసిండు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చిరు. ఓకే, సో అందుకని ఎక్కువ మంది వర్ధమాన మహావీరే ఫౌండర్ ఆఫ్ ద జైనిజం అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో వేదాస్ అనేది వేదిక్ పీరియడ్ లో వేదాస్ ఎట్లయితే స్టాండర్డ్ గా ఉంటాయో వేదిక్ ఎడ్యుకేషన్ లో, అదే విధంగా జైనిజం లా జైన్ ఎడ్యుకేషన్ కి ఏవేవి సోర్సెస్ గా ఉండేవి అని అంటే త్రిరత్నాస్ ఇంకా పంచమహావ్రతాస్, ఇవి రెండు కూడా సోర్సెస్ గా ఉంటాయి జైనిజం లో ఎడ్యుకేషన్ కి. సో ఎవ్రీ స్టూడెంట్ ఈ త్రిరత్నాస్ ఇంకా పంచమహావ్రతాస్ ఇవన్నీ నేర్చుకోవాలి, వాటిని ప్రాక్టీస్ చేయాలి రియల్ లైఫ్ లో అని చెప్పేసి ఉంటుంది జైనిజంలో. సో ఈ త్రిరత్నాస్ లో ఏమేమి వస్తాయి అని అంటే ఫస్ట్ వన్ సమ్యక్ దర్శన్ అంటే రైట్ ఫెయిత్, నెక్స్ట్ వన్ సమ్యక్ జ్ఞానం అంటే రైట్ నాలెడ్జ్, నెక్స్ట్ సమ్యక్ చరితం అంటే రైట్ బిహేవియర్. సో ఈ త్రిరత్నాస్ తో పాటు ఇంకొకటి ఏంటిదంటే సమ్యక్ దృష్టి అంటే రైట్ విజన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ రాంగ్ అయింది, విజన్ అని చెప్పేసి నోట్ చేసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పంచ మహావ్రతాస్, ఇవి వచ్చేసి 5 ఉంటాయి. ఈ 5 కూడా ప్రతి ఒక్క పర్సన్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పేసి జైనిజం లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటిదంటే నాన్ వైలెన్స్, సెకండ్ వన్ స్పీకింగ్ ద ట్రూత్, ఎప్పుడు కూడా ట్రూతే మాట్లాడాలి. నెక్స్ట్ డు నాట్ లై అంటే అసత్యం అనేది పలకకూడదు. నెక్స్ట్ నాన్ పొజిషన్,
ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్స్, ల్యాక్ ఆఫ్ గ్రీడ్ అండ్ మోడెస్టీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ బ్రహ్మచార్య అంటే మన మీద మన డిజైర్స్ మీద కంట్రోల్ అనేది ఉండడం. వీటితో పాటు సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ అదే విధంగా వరల్డ్, మన చుట్టూ ఉన్న వరల్డ్ యొక్క నాలెడ్జ్ కూడా అవసరమే అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది ఈ జైన్ పీరియడ్ లో ఏ విధంగా ఉండేది అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే సంవారాస్. ఇది అనేది ఏంటిదంటే మన డైలీ లైఫ్ లో ఉండే చేంజెస్ ని స్టాప్ చేయడము అని చెప్పేసి ఉంటుంది. అండ్ అదే విధంగా మన సోల్ ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ నుంచి ఫ్రీ చేయడమే సంవార అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ నిర్జర. ఇక్కడ నిర్జర ఏంటిదంటే సోల్ అనేది ఏమైతే కర్మలు చేస్తుందో వాటి యొక్క రిజల్టే నిర్జర అని చెప్పేసి అంటాం. అండ్ అదే విధంగా ఇది ఒక సోల్ ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ నుంచి కంప్లీట్ గా సపరేట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి లోక కళ్యాణం, ఫోర్త్ వన్ వచ్చేసి యాక్సిస్ టు హెవెన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టడీ ఆఫ్ హిస్టరీ అండ్ టీచింగ్స్ ఆఫ్ త్రిరత్నకారాస్, సిక్స్త్ వన్ వచ్చేసి త్రిరత్నాస్ అండ్ పంచమహావ్రతాస్. ఇదంతా కూడా జైనిజం పీరియడ్ లో ఎడ్యుకేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో జైనిజంలో 5 ways గా నాలెడ్జ్ అనేది కన్వే చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి మతి, సెకండ్ వన్ శృతి, థర్డ్ వన్ వచ్చేసి డ్యూరేషన్ అంటే తెలుగులో అవధి, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మైండ్ ఫుల్నెస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి జస్ట్ అంటే కేవలం. ఇట్లాంటి 5 ways లో జైనిజంలో నాలెడ్జ్ అనేది కన్వే చేస్తారు. ఓకే, నెక్స్ట్ సో జైనిజం పీరియడ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో చైల్డ్ కి అడ్మిషన్స్ అనేది ఏ విధంగా ఇస్తారు అని అంటే ఇక్కడ విహారాస్, ఆశ్రమాస్, ఆరమాస్ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చే ప్లేసెస్ ని ఈ విధంగా పిలుస్తారు. సో ఎప్పుడైతే చైల్డ్ కి 5 years ఏజ్ వస్తుందో అప్పుడు ఈ విహారాస్ లో అడ్మిట్ చేసుకుంటారు. ఎలాంటి రూల్స్ కూడా ఉండవు. అండ్ అడ్మిషన్స్ అనేది ఏ విధంగా ఉంటదంటే జస్ట్ ఆ చైల్డ్ పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చి అతని యొక్క ఎబిలిటీస్ ఇంకా మెరిట్స్ మీద బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ సో స్టూడెంట్ వచ్చేసి ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు అని అంటే లైక్ బెగ్గింగ్, క్లీనింగ్ ద ఆశ్రమస్ అండ్ ప్రిపేరింగ్ ఫుడ్, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తారు. అండ్ అదే విధంగా గురుని తన యొక్క డివైన్ గా అనుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టీచింగ్ పాయింట్స్. సో జైన్ పీరియడ్ లో టీచింగ్ పాయింట్స్ గా ఏమేమి టీచ్ చేసే వాళ్ళు అని అంటే 3 hours అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వేదాస్, ఉపనిషదాస్, దర్శనాస్, పురాణాస్, స్టోరీస్ ఆఫ్ త్రిరత్నకారాస్, కెమికల్స్ అండ్ మ్యాథమెటికల్, గ్రామర్, సైన్స్, ఫిలాసఫీ, ఆస్ట్రాలజీ, హోరోస్కోప్, యోగా, మ్యూజిక్, ఆయుర్వేద, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా ఈ జైన్ పీరియడ్ లో టీచింగ్ అనేది చేసేవాళ్ళు, ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్ టీచింగ్ మెథడ్స్. టీచింగ్ మెథడ్స్ అనేవి ఏమేమి యూజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ వన్ లిజనింగ్, మెడిటేషన్ అండ్ ఓరల్ మెథడ్, ఇమిటేటివ్ మెథడ్, రిపిటేషన్ మెథడ్. ఇక్కడ రిపిటేషన్ మెథడ్ అంటే బట్టి మెథడ్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇంటరాక్టివ్ మెథడ్, డిస్కషన్ మెథడ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, సెల్ఫ్ స్టడీ అండ్ హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించినవి కూడా టీచింగ్ మెథడ్స్ గా యూజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో ఈ పీరియడ్ లో సూపర్వైజరీ మెథడ్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ లోకి వచ్చింది. ఏ మెథడ్? సూపర్వైజరీ మెథడ్. ఓకే, సో ఇక్కడ సూపర్వైజరీ మెథడ్ అంటే మానిటోరియల్ మెథడ్ అని కూడా అంటాం. అండ్ అదే విధంగా ఈ పీరియడ్ లో కొలాబరేటివ్ మెథడ్ కి మాత్రము ప్లేస్ లేకుండే అని చెప్పేసి మనకి టీచింగ్ మెథడ్స్ లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏం యూజ్ చేసేవాళ్ళు అంటే ఎక్కువగా ప్రాకృతి లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. అండ్ అదే విధంగా రీజనల్ లాంగ్వేజెస్ లైక్ పైశాచికం అండ్ పాలి లాంగ్వేజెస్ కూడా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా, లేడీస్ కి మాత్రం, గర్ల్స్ కి ఎడ్యుకేషన్ అనేది మ్యారేజ్ అయ్యేంత వరకు వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి జైనిజం పీరియడ్ లో ఉంటుంది. నెక్స్ట్ సో ఈ పీరియడ్ లో ఎక్కువగా తపోవన ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ అదే విధంగా ఈ ఎడ్యుకేషన్ మొత్తం కూడా టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషనే మాత్రమే ఉంటుండే ఈ జైనీస్ పీరియడ్ లో అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే పాలిథిజం. జైనిజం లో ఇది కూడా ఇంకొక బిలీఫ్, పాలిథిజం అనేది. సో పాలిథిజం అంటే ఏంటిదంటే ఒక థింగ్ కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, కెపాసిటీస్ అనేవి ఉంటాయి. సో మనము ఒకటే కోణంలో చూడకుండా ఆ థింగ్ కి ఉన్న డిఫరెంట్
పర్స్పెక్టివ్స్లో కూడా మనము వ్యూ పాయింట్స్ అనేవి చూడాలి అని చెప్పేసి, అన్నిటినీ కూడా రిలేట్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో సేమ్ అదే విధంగా టీచర్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్స్ని తెలుసుకొని వాటిని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో కర్మ ఆర్ క్రియ అంటే ఏంటిదంటే, మనం ఏవైతే పనులు చేస్తామో వాటి మీద బేస్ చేసుకొని మన కర్మ అనేది ఉంటుంది, మన తలరాత మీద కాదు. ఇట్ ఈస్ నాట్ ఆన్ ద ఫెయిత్ అని చెప్పేసి ఈ జైనిజం పీరియడ్లో నమ్ముతారు. సో దీనివల్ల ఇట్లా నమ్మడం వల్ల ఏంటిది అని అంటే, ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటిని కరెక్ట్గా చేస్తారు, అచీవ్ చేసుకుంటారు. అండ్ అదే విధంగా స్టడీ ఎడ్యుకేషన్లో కూడా ఈ విధమైన కాన్సెప్ట్ అనేది ఎడ్యుకేషన్లో కూడా ఉంటే స్టూడెంట్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో సెట్ అయ్యి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు అని చెప్పేసి మనకి జైనిజం పీరియడ్లో అంటారు. ఓకేనా, నెక్స్ట్ సో జైనిజం పీరియడ్లో ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, లిబరల్ నాన్ వైలెన్స్ అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ అదే విధంగా ఎడ్యుకేషన్ అనేది జాబ్ అచీవింగ్గా ఉండాలి. అండ్ ఆల్సో టు అటైన్ ద సాల్వేషన్ అంటే మోక్షం ప్రసాదించడం కోసం కూడా జైనిజంలో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ద జైన్స్ ఎవరైతే పీపుల్ సఫరింగ్స్ ఇంకా బాండ్స్ నుంచి ఉంటారో ఆ పీపుల్ని జీవా అని చెప్పేసి పిలుస్తారు జైనిజంలో. ఓకే, నెక్స్ట్ ఈ జైనిజం పీరియడ్లో మేజర్గా డిఫెక్ట్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వన్ ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ అంటే ఎక్కువగా క్రమశిక్షణ ఉండడం. నెక్స్ట్ ఓవర్ వాల్యుయేషన్ అంటే ఎక్కువగా వాల్యూస్ అనేది చెప్పడము. నెక్స్ట్ ఫాలోయింగ్ అథిజం అంటే గాడ్ మీద నమ్మకం అనేది లేకపోవడం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ జైనిజం పీరియడ్లో మేజర్ డిఫెక్ట్స్గా ఉండేవి అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ ద టీచర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ మెయిన్ ఎయిమ్, టీచర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది అని అంటే, టు అటైన్ ద నిర్వాణ అంటే లిబరేషన్ లేదా సాల్వేషన్ అటైన్ చేసుకోవడం కోసమే టీచర్ యొక్క మెయిన్ ఎయిమ్. దానికోసం ఎప్పటికీ ప్రేయర్ అనేది చేస్తూ ఉండాలి అని చెప్పేసి అంటారు. ఓకేనా, సో ఇక్కడ లిబరేషన్ అంటేనేమో విముక్తి, సాల్వేషన్ అంటేనేమో మోక్షం అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అంతా రెస్పాన్సిబిలిటీ టీచర్స్దే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పీరియడ్లో ఎడ్యుకేషన్ వచ్చేసి ఎక్కడ చెప్తారు అని అంటే ఆశ్రమాస్, విహారాస్ అండ్ మతాస్లో చెప్తారు. ఓకే, నెక్స్ట్ సో టీచర్స్ మీద ఎలాంటి గవర్నమెంట్ అథారిటీస్ కంట్రోల్ కానీ శాలరీస్ కానీ ఉండకపోతుండే ఈ పీరియడ్లో. ఓకే, నెక్స్ట్ సో ఈ పీరియడ్లో ఒక పర్సన్ టీచర్గా కంటిన్యూ అవ్వాలి అని అంటే ఆ టీచర్కి ఏమేమి ఉండాలి? వన్ షుడ్ హ్యావ్ గుడ్ ఫర్గివ్నెస్, చారిటీ, గుడ్ బిహేవియర్ ఉండాలి. అండ్ అదే విధంగా టీచర్ వచ్చేసి 10 years కనీసము పరివర్జకాస్ లైఫ్ని స్పెండ్ చేస్తేనే వాళ్ళు టీచర్గా ఈ పీరియడ్లో కంటిన్యూ అవుతారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పారు. ఓకేనా, సో ఇది మొత్తం కూడా జైనిజం పీరియడ్లో టీచింగ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, టీచింగ్ మెథడ్స్ ఏంటి, రోల్ ఆఫ్ ద టీచర్ ఏంటి, అండ్ ఎలాంటివి సోర్స్గా తీసుకునే వాళ్ళు అని చెప్పేసి ఈ వీడియోలో మనము డీటెయిల్గా చూసినాం. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మిడిల్ ఏజ్ అంటే ముస్లిం పీరియడ్లోని ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.